సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ఆగక సాగుమా సేవలో, ఓ సేవక. ఆగక సాగుమా సేవలో సేవక. ఆగక సాగుమా సేవలో సేవక. ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక, మరువక మానక. ఆగక సాగుమా సేవలో సేవక. పిలిచినవాడు ప్రభుయేసుడు, ఎంతైనా నమ్మదగినవాడు. పిలిచినవాడు ప్రభుయేసుడు, ఎంతైనా నమ్మదగినవాడు. విడువడు నిన్ను ఎడబాయడు, నాయకుడుగా నడిపిస్తాడు. విడువడు నిన్ను ఎడబాయడు, నాయకుడుగా నడిపిస్తాడు. ఆగక సాగుమా సేవలో సేవక. ఆగక సాగుమా సేవలో సేవక. తెల్లబారిన పొలములు చూడు, కోత కోయను సిద్ధపడుము. తెల్లబారిన పొలములు చూడు, కోత కోయను సిద్ధపడుము. ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము. ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము. ఆగక సాగుమా సేవలో సేవక. ఆగక సాగుమా సేవలో సేవక. ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక, మరువక మానక. ఆగక సాగుమా సేవలో సేవక. ఆగక సాగుమా సేవలో సేవక. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం, వినండి.
మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. యేసు ప్రభువు చెప్పిన మాట, నా వెంబడి రండి, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, ఫాలో మీ. అంతే, వేరేమి చెప్పటం లేదు ఆయన మనల్ని. నువ్వు డబ్బులు తీసుకోండిరా, నువ్వు ఆస్తులు తీసుకోండిరా, నువ్వు మూటలు మోసుకుంటారా, ఏమి లేదు. నీకు డిగ్రీ ఉందా, నువ్వు రాగలవా, నువ్వు క్వాలిఫైడా, ఏమి లేదు. నా వెంబడి రండి. యేసయ్య అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఆయన శరీర రీతిగా మన మధ్య లేకపోయినా ఆయన మన కొరకు బాధపడి శ్రమపడి తన అడుగు జాడలు మన కొరకు వదిలి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలలో మనం అడుగు వేసుకుంటూ వెళ్తే ఆ మార్గంలో మనం పరలోకానికి చేరతాం. ఒక అన్నా చెల్లెళ్ళు అరణ్యంలోకి వెళ్ళారట. ఆ అరణ్యంలో అన్నా చెల్లెళ్ళు దారి తప్పిపోయారు. అరణ్యంలో కాలిబాటలే ఉంటాయి, అక్కడ మార్గాలు ఉండవు కదా. చీకటి పడిపోయింది, ఏం అర్థం కాల. ఇద్దరు ఎత్తుకుంటున్నారు ఒకరు. అందులో చెల్లికి దూరంలో వాళ్ళ గుడిసెలో ఉన్న ఆ దీపం కనపడింది. ఆ దీపాన్ని చూసుకొని ఇల్లు కడుగుంది కాబట్టి దారి తెలిసింది, వెళ్ళిపోదాం అనుకుంది. కానీ మరి అన్నేమయ్యాడో ఎతకాలి కదా. అన్నను ఎత్తుకుంటూ కూర్చుంటే నేను కూడా దారి తప్పుతానేమోనని ఆ తెలివి కలిగిన పిల్ల తన మెడలో ఉన్న పూసల దండను తెంపేసి ఒక్కొక్క పూస వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. అన్న చెల్లి కోసం వెతుకుతూ ఒక పూస చూశాడు. ఇది మా చెల్లి మెడలో ఉండేది కదా, ఇది ఇక్కడ పడింది ఏంటి? అటు చూస్తే ఇంకోటి ఉంది. ఏరుకుంటూ వెళ్ళేటప్పటికి అతను కూడా ఇక్కడ వెళ్ళిపోయాడు, గమ్యం చేరిపోయాడు. యేసయ్య మనకు పూసలు కాదు, తన అడుగు జాడలు విడిచి వెళ్ళాడు. ఆయన అడుగుల్లో అడిగేసుకుంటూ ఆ దారిలో మనం వెళ్తే, యేసయ్య మార్గములో వెళితే, ఇరుకు మార్గములో ప్రవేశించుడి, అది నిత్య జీవానికి మార్గం. విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు, దాని అంతం మరణం, నరకం. యేసయ్య మార్గం ఇరుకైనా పోగ విశాలమవుతుంది. లోక మార్గం విశాలంగా ఉన్నా పోగ నేరో అవుతుంది. తప్పించుకోలేని స్థితిలో అగాధములో అగ్నిగుండంలో పడవలసి వస్తుంది. మనల్ని మరణం నుండి తప్పించడానికి, నిత్య నరకము నుండి విడిపించడానికి, ఈ లోకములో ఆయనలాగా జీవించడానికి యేసు ప్రభు చెప్పిన మాట, నా వెంబడి రండి. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? అక్కడ చేపలు పట్టుకుంటున్న సీమోనును అతని సహోదరుడైన అంద్రేయును చూశాడు. వారు జాలరులు. ఆ జాలరులను చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. ఏం పట్టుకుంటారట? మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. మనుషులండి, ఎలుకనన్నా పట్టుకోవచ్చు కానీ మనిషిని పట్టుకోలేవు. మీ ఇంటిలో ఉన్న ఎలుకనన్నా బోరు పెట్టో, ఉల్లిపాయ పెట్టో, ఎండు చేప పెట్టో పట్టుకోవచ్చు కానీ నీ కుమారుడు మాత్రం నువ్వు పట్టుకోలేవు. వాడు నీ మాట వినడం, వాడు తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, వాడి ఇంటికి రాడు, వాడు చెప్పిన మాట వినడం. ఎంతమంది ఈ రోజున ఏడుస్తున్నారు? పిల్లల సంగతే కాదండి, పిల్లలున్న తండ్రులు కూడా ఇలాగా ఉన్నారు. నా భర్త బాధ్యత లేదండి, ఇంటికి రాడండి, వద్దురా తాగొద్దండి, ఏమంటే తాగొద్దండి, నేను చచ్చిపోతానంటే చచ్చిపోతే ఇంకా బాధ అవుతానంట ఒక ఆయన. ఎంత మూర్ఖం! ఒక మనిషిని మార్చటం, ఒక మనిషిని పట్టుకోవటం, ఒక మనిషిని మంచిదారికి రప్పించటం అంత సులభమైనది కాదు.
ఒక పేదవాడిని ధనవంతం చేయటం సులభమే, ఒక విద్యాహీనుడిని విద్యావంతుడు చేయటం కూడా సులభమే, ఒక కుస్తీ నేర్పించడం సులభమే, ఒక వ్యాపారం చేయించడం సులభమే. ఇవన్నీ కష్టమే అనుకోండి. కానీ ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించడం చాలా కష్టం. వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడం చాలా సులభం, చాలా కష్టం. ఆత్మలను పట్టుకోవడం చాలా కష్టం. కీడుకు అలవాటు పడిన వాడిని మేలు చేయవానిగా చేయడం అసాధ్యం మానవునికి. పాప మార్గంలో పోతున్న వాడిని మళ్ళించి నిత్యరాజ్యానికి నడిపించడం చాలా కష్టం. చూడండి, ఒక తాగుబోతుని మొదట్లో చెప్పారు మా విజయవాడలో తాగుబోతుల కోసం ప్రార్థన చేయండి అని. నిన్నైతే ఒక ఆయన నేరుగా నన్ను చూడటానికి వచ్చేసాడు, తాగేసి వచ్చాడు. మళ్ళీ పైగా నేను చూస్తానయ్యో, గంట మాట్లాడతాను, మళ్ళీ కనపడలే. మరి వాళ్ళు పంపించేశారు అనుకుంటా. నాకు తాగుబోతులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను తాగను కనుక. మీరు మళ్ళీ నేను తాగుతాను అనుకుంటారేమో. ఏంటండి, వాళ్ళ మీద జాలేస్తుంది. నేను ఒక మాట చెబుతాను, తాగుబోతు వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. ఐ టెల్ యూ, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే తాగుడికి నో అని చెప్పలేరు వాళ్ళు. పాపం మొహమాటం. తాగుడు వస్తున్నప్పుడు నో నాకు వద్దు అనలేరు. వద్దులే వద్దులే. ఆ తెచ్చిన ఫ్రెండ్ ఒకవేళ తాకపోతే వాడు ఏమన్నా అనుకుంటాడేమోనని, వాడు ఏమన్నా బాధపడతాడేమోనని ఆఫీసర్ పిలిచాడు ఆయనతో పాటు లంచ్ కోసం, నన్ను డిన్నర్ కోసం. ఆఫీసరే నా పక్కన కూర్చొని ఆయన నాకు పోసేస్తుంటే నేను తాకపోతే ఏమంటాడు ఆయన? పాపం ఏమనుకుంటాడు ఆయన? ఉద్యోగం పీకేస్తాడేమో పాపం అని. సరేలే అని తాగానండి. అక్కడ పట్టుకుంది తాగుడు. ఇప్పటిదాకా విడిచిపెట్టలేకపోయానండి. ఒక ఆయన చెప్పాడు నాకు మెడ్రాసులో చివరికి చాలా పోరాడవలసి వచ్చింది ఆయన రక్షణ కొరకు. తాగుబోతోళ్ళు నిజంగా నిజం చెప్తారండి. వాళ్ళు మనలాగా అబద్ధాలు చెప్పరు. తాగినోడు ఖచ్చితంగా నిజం మాట్లాడతాడు, అబద్ధం చెప్పడం. గుండెల్లో ఒకటి, నోట్లో ఒకటి ఉండదు. అందుకని ఒక రహస్యాలు బయట పెట్టాలంటే వాళ్ళకి బాగా తాపిస్తుంటారంట కొంతమంది. త్రాగుడు, ద్రాక్షరసం ఎర్రగా ఉండక దాని వైపు చూడకో, అది కట్లపాము వలె కాటు వేస్తుంది. నన్ను కొట్టినను నాకు నొప్పి లేదంటది. నేను తిరిగి లేచి మళ్ళీ ఎప్పుడు పోదునా అని మళ్ళీ 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 అదే పాపానికి బానిసలైపోతున్నారు. సామెతలు 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు మన టైం లేదు కనుక నోట్ చేసి పెట్టుకోండి. పెన్ను కాగితం ఉంటే ఉండవే, అవి ఉండవే. అంతా డిజిటల్ మీడియా. చాలామంది యేసు ప్రభు కూడా ద్రాక్షరసం తాగాడనేవాళ్ళు కొందరు, క్రైస్తవులు కూడా తాగుతారనేవాళ్ళు కొందరు. ఎందుకు తాగం? మనందరం తాగుతాం మంచినీళ్ళు. ఏం తాగుతాం? మంచినీళ్ళు. మా మెడ్రాసులో సారాయికి పేరేంటంటే తన్ని. తన్ని అంటే నీళ్ళు. వాళ్ళు సారాయి కూడా తన్ని అని పెట్టుకుంటారు. తన్ని తాగుతున్నాడు అయ్యా అని చెప్పింది ఒక ఆయన తీసుకొచ్చి. తాగని అమ్మా, ఒంటికి మంచిదంతా, ఇంత నీళ్ళు తాగితే అంత మంచిదన్నాను నేను. ఆ తన్ని కాదయ్యా, ఈ తన్ని. మన ఆంధ్రలో వస్తే అబ్బాయి మందు తాగుతున్నాడండి అంటే ఏం చెప్పమ్మా అని అడిగారు. నాకేం తెలుసు? డాక్టర్ ఇచ్చిన మందులు కాదండి ఆ మందు. ఏ మందుది? నాశనానికి తీసుకెళ్లే మందు, శరీరాన్ని కృషింపజేసే మందు. ఎంత అజ్ఞానం అండి! ఒక పాపానికి లోబడటం చాలా సులభం, పాపంలో నుంచి బయటికి రావటం చాలా కష్టం. పాపం నిన్ను ప్రేమతో పిలుచుకుంటుంది, ఆ తర్వాత నిన్ను పెనవేసి నిన్ను లాక్కుంటుంది. నువ్వు నో అని చెప్పడం నేర్చుకోవాలి జీవితంలో. నిజ క్రైస్తవులు నో చెప్పడానికి భయపడకూడదు. దానియేలుకి పక్షపక్ష పరవాణం, రాజభోజనం వచ్చింది, ద్రాక్షరసం వచ్చింది. ఊరికే ఫ్రీ మీల్ నాకొద్దు, నా దేహం దేవుని ఆలయం, నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకోను, నో చెప్పగలిగాడు. కాబట్టి దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. బానిసగా పట్టబడి వెళ్ళబడిన దానియేలు ఆ దేశంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దేశంలో అన్య రాజుల మధ్య ఉండి
అన్యులైన రాజుల చేత దానియేలు దేవుడే దేవుడు అని చెప్పించగలిగిన స్థాయికి అతని సాక్ష్యం ఉంది. హల్లెలూయా. పాపము విడిచి పారిపో, ప్రభువు చెంతకు రా. పాపము నిన్నెప్పుడు హెచ్చించదు. పాపము నిన్ను హెచ్చిస్తుంది అనుకుంటే అది అజ్ఞానం. పాపము నిన్ను పాడు చేస్తుంది. నీ శరీరాన్ని, నీ భవిష్యత్తుని, నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీకున్న సమస్తమును నాశనం చేసేది పాపం. క్రీస్తు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించు. పాపానికి నో చెప్పు, యేసయ్యకు ఎస్ చెప్పు. అప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది. నా వెంబడిరా, నాకేం తెలియదు అనక్కర్లా, నా వెంబడిరా, జస్ట్ ఫాలో మీ. యేసుప్రభుని నమ్ముకోవటం కష్టం అంటున్నారు. కష్టం కాదు. ఆయన చెప్పింది చెప్పినట్టు వింటే అంతకంటే సులభమైన భక్తి ఇంకొకటి ఏది లేదు. ఆయన చెప్పిన మాటలతో నిండిన పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివితే ఆయన మార్గాలు నువ్వు తెలుసుకుంటావు, ఆయన చిత్తము నువ్వు ఎరుగుతావు, ఆయనలాగా నువ్వు దీవించే అనేకులకు దీవెనకరంగా మారతావు. నా వెంబడిరా, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. ఆ పిలుపుకు నేను లోబడ్డాను. నాకు అర్థం కాకపోయినా లోబడ్డాను. నా దేవుడు చెప్పే మాటలు నాకు అర్థం అవ్వక్కర్లేదండి. ఎప్పుడు దేవుడిని శోధించకండి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే నిరూపించు అని అడగాల్సిన అవసరం లేదు. ఆ తోమాలాగా మేమందరము చూసామయ్యా, ప్రభు పునరుద్ధరుడు అయ్యాడు అంటే నేను వేలి గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. నువ్వు నమ్మకపోతే పోరా, 11 మంది నమ్మారు కదా అని ఊరుకున్నాడు ప్రభు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. నువ్వు ఎన్నిసార్లు చిరాకు పడ్డా, నువ్వు ఎన్నిసార్లు యేసయ్యను వద్దనుకున్నా, నువ్వెన్నిసార్లు ప్రభు పిలుపును నిర్లక్ష్యం చేసి నీ సొంత మార్గంలో పోతున్నా, నీ నాశన మార్గంలో పోతున్నా, నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నా, నిన్ను విడిచిపెట్టడు యేసయ్య. నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. ఏ ఒక్కడూ రక్షించకూడదని ఆశపడినవాడు ఆయన. నీ వెంట పడుతూనే ఉన్నాడు. ఆయన నీ వెనక పరిగెడుతూనే ఉన్నాడు. చాలామంది యేసు ప్రేమను ఎరగటం లేదు. కారణం నీ ముందేదో పెట్టుకొని చూస్తున్నావే కానీ నీ వెంట పడిన ప్రభు వైపు చూడటం లేదు. రిపెంట్, మారు మనసు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? రిపెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే టర్న్ బ్యాక్, వెనక్కి తిరుగు. నీ మూర్ఖ మార్గాన్ని విడిచిపెట్టి, నీ తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి, నీ దురభ్యాసాలను విడిచిపెట్టి, నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి నీ వెనుక ప్రభు చేతులు చాచి సిద్ధంగా ఉన్నాడు. లోబడనల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. నా వెంబడిరా, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. 1971 సంవత్సరం దేవుని పిలుపుకు లోబడి జూలై 15వ తారీఖు నేను చెప్పాను కదా, చెన్నై వెళ్ళాను. చెన్నైలో తమిళ్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు టీవీలు వచ్చాయి కాబట్టి మనకు కొంచెం భాష అర్థం కాకపోయినా ఎలా ఉంటుందో తెలుసు కనీసం. కానీ అప్పుడు తమిళ్ ఎలా ఉంటుంది, మలయాళం ఎలా ఉంటుంది, కన్నడ ఎలా ఉంటుంది అని తెలియదు అసలు మనకి. అలాంటి సమయంలో అక్కడికి పోయినప్పుడు ఏం అర్థం కాల. అక్కడికి వెళ్ళి ఒక్క మాట తమిళ్ రాదు. ఇక్కడ ఏం సేవ చేస్తాను, ఇక్కడ ఎలా బైబిల్ ట్రైనింగ్లో, బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్లో లెసన్స్ చెప్పేవారు. బట్ బయటకు వెళ్తే పనికిరాదు, ఏం చెప్పలేం, మాట్లాడలేం. ఏం చేయాలి ప్రభా? సేవకు పిలిచావు, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. సేవ చేయాలంటే మందిరం తోడటమా, మందిరంలో చెట్లకు నీళ్లు పోయటమా, బైబిల్ చదవటమా, అంతేనా? ఆత్మలు రక్షించాలి కదా. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారని కొంచెం ఎంక్వైరీ చేశాను. నాకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళే, కానీ తమిళ్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో, సెంట్రల్ స్టేషన్ ఎదురుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నెల్లూరు నుంచి, గూడూరు నుంచి, నాయుడుపేట నుంచి చాలామంది పేషెంట్స్ అక్కడ అడ్మిట్ అవుతారు. తెలుగు వాళ్ళు, మనవాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళమన్నారు. హాస్పిటల్కి బయలుదేరానంటే విజిటింగ్ అవర్స్లో బయలుదేరా. తెలుగు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఆగి
ఏమైందమ్మా అంటే అదే బాబాయ్ అదే బాబాయ్ వాళ్ళు చెప్పుకొని మొదలెట్టారు. ప్రార్థన చేయమంటారా యేసునామంలో? చెయ్యి బాబాయ్. అలాగ బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాను. కొన్ని రోజుల్లో వాళ్ళల్లో చాలామందికి నేనే నాకు ఎవరు లేరా, ఎవరు మీ విజిటర్ హెల్ప్ ఎవరు వచ్చారంటే ఎవరు రాలేదే అని ఒక్కడనే అంటే వాళ్ళ కోసం ఒక యాపిల్ పట్టు పట్టుకెళ్ళి ఒక అట్టిపట్టు పట్టుకెళ్ళి అంతకంటే డబ్బులు ఉండేవి కావు, నాకో ఉండేవి కావు. అది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళని ఆదరించినప్పుడు వాళ్ళలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారని రెండో రోజు వెళ్ళేటప్పుడు ఉండేవాళ్ళు కాదు. అక్కడ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది నా మొదటి మినిస్ట్రీ. అందరితో సంతోషం అవ్వలేదు. ఇంకా ఎక్కడున్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారట కదా చెన్నైలో, అక్కడక్కడ కోడంబాకంలో ఏవిఎం స్టూడియో దగ్గర ఉన్నారు అని చెబితే అక్కడికి బయలుదేరారు. నేను ఇంకో 2-3 బ్రదర్స్ కలిసి తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అడగటం మొదలుపెట్టాను. 3వ తెరువుకెళ్ళు, 4వ తెరువుకెళ్ళు అంటే 4వ వీధిలో ఉన్నారు, 5వ వీధిలో ఉన్నారంటే ఎత్తుకుంటూ పోతే తెలుగుడు ఎవడో తమిళోడు ఎవడో ఎడ తెలుస్తుంది నోరిపితే. కానీ ఒక స్థలంలోకి వెళ్ళేటప్పటికి పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు, మన తెలుగు బూతులు. ప్రభు నమ్మకనాక బూతులు వినడానికి నా చెవులు అదిరిపోయాయి. కానీ ఆ రోజు మాత్రం చాలా సంతోషం అనిపించింది. మన తెలుగు రాయ్ ఏందే అన్నారు. అదే అదొక తెలుగు. యేసుప్రభుడి గురించి చెప్పడానికి వచ్చావన్నాను. చెప్పుకో అన్నాడు పెద్ద ఆయన. బలి దొరికిందిరా, బలి ఓపెన్ చేశాడు. రోడ్డు మీద ఓ చాపేసుకొని నిలబడి కంచెర పెట్టుకొని పాట పాడుకుంటూ ప్రభుడి గురించి చెప్తుంటే ఓ 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు. 3-4 వారాలు అయితే ఒక రోజు ఆ పెద్ద ఆయన వచ్చాడు. ఎదుగా బాయ్ చొక్క పట్టుకున్నాడు. వచ్చి సన్నగా ఉండే 52 కేజీలు, 6 అడుగులు 52 కేజీలు అంటే సన్నగా 20. ఇట్లా చొక్కా పట్టుకొని ఒక ఎత్తి ఇదిగా బాయ్ నువ్వు యేసుప్రభు గురించి చెప్తానంటే ఊరుకున్నా. నువ్వు వచ్చిన కాడి నుంచి చుట్టలు తాగకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, ఆకులొక్కలు వేసుకోకూడదు, ఇవన్నీ నేను ఎవడు చెప్పన్నాడు చెప్పు. ఇట్లాంటి మాటలు చెప్పావంటే కాళ్ళు ఎరగొడతాడు అన్నాడు. అవును నాయన. సరే దూలుకొని బైబిల్ కాలేజీకి వెళ్ళి ప్రభా పెద్ద ఆయన మార్చయ్యా, ఆ స్థలంలో నీ కార్యం జరిగించయ్యా. తాగుబోతులను తాగున్నాడు, ఫుల్గా తాగినోడు. వాళ్ళ అల్లుడు ఆయన కొడుకు 3 కలిసి తాగుతారండి, ఒకరికొకరు పోసుకొని. మళ్ళీ ఆ ఇంటి దగ్గర పెట్టిన కూటంలో రెండోసారి వెళ్ళేటప్పటికి అంత పెద్ద ఆయన వృద్ధుడు నన్ను కాళ్ళు ఎరగొడతానన్నాడు. నా కాళ్ళ మీద పడి లిటరల్గా క్షమించయ్యా అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎలాగో తన కార్యాలు జరిగిస్తాడు. ఆ తాగుబోతు మారాడు, వాళ్ళ అల్లుడు మారాడు, వాడి కుమారుడు మారారు, వారి కుటుంబాలు మారాయి. అక్కడ ఒక సేవ ఈ రోజు వరకు విజయరాఘపురమని ఒక సేవ జరుగుతుందండి. అక్కడ వాళ్ళ పిల్లలు దీవించబడుతున్నారు. ఇలాగ ప్రథమ దినాలలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. 16 స్థలాలు తిరిగాను మెడ్రాస్లో. ఇలా చేసుకుంటూ ఒక 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 9 సంవత్సరాలు నేను దైవజనుల ఆధ్వర్యంలో ఉన్నాను, వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాను, వాళ్ళకి అజమాయిషీలో ఉన్నాను. అక్కడి నుంచి నన్ను నీలగిరి కొండల్లో ఉన్న ఇరుళ అనే ట్రైబ్ దగ్గర పంపించారు. చీకటి జనం అని అర్థం ఇరుళ అంటే. నాగరికత లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, బట్టలు కొట్టుకోవడం చేత కాదు, చిన్న గుడ్డ చుట్టుకుంటారు, కొంతమంది చూశారు మీరు. అలాంటి స్థలంలో కొండ మీదకి ఎక్కాలి నేరుగా. 4-5 గంటలు ఎక్కితే కొండ మీద ఎక్కడో 10 గుడిసెలు ఉంటాయి, 4 అడుగులు ఎత్తు గుడిసెలు. ఆ 10 మందిని కూర్చోబెట్టి తమిళ్లో వాక్యం చెప్పడం మొదలుపెట్టా. ఎక్కడో లోయలో ఉంటాయి. ఏమై అక్కడ ఇంత లోయలో ఉండకుండా అక్కడెక్కడ ఉండకుండా ఎక్కడ దారిలో ఉంచుకోకుంటే ఏనుగులు వస్తాయి, మా పంటలు పాడు చేస్తాయని మేము పైకి వెళ్తున్నాము. గంటలు నడిచి చీకటి పడితే నడవటం కుదరదు. ఎలిఫెంట్స్ ఉంటాయి, చీమలు, తేళ్ళు, చీమలు అలాగా ఉంటాయి తేళ్ళు ఇంట్లో ఆ స్థలంలో, పాములు, బైసన్స్, ఎలుగుబంట్లు. పగలే వెళ్ళాలి, కాలి పడితే వెళ్ళాలి, కొందరు దారి తెప్పేసి అరణ్యంలో తిరుగుతూనే ఉండేవారు. నేను నాతో పాటు ఇంకో 2 బ్రదర్స్. గవర్నమెంట్ కూడా సెన్సస్ తీసుకొని 40 కుగ్రామాలని, హ్యామ్లెట్స్ని కనిపెట్టి ఆ స్థలంలో ఉన్నారని ప్రభుత్వంకే తెలియదు. అలాంటి వారిని వెతికి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఈ రోజున ఆ ఇరుళ జాతి వారిలో అనేకులు ప్రభువు నమ్ముకున్నారు.
అప్పుడు అక్కడున్న యవ్వనస్తులు ఈరోజు రక్షించబడి వారి జాతి వారికి వారే పాస్టర్లుగా ఉన్నారండి. అప్పటికి నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. త్వరగా చెప్పేస్తున్నాను. 30 ఏళ్ళు వచ్చిందంటే ఏమవ్వాలండి? పెళ్ళే వాళ్ళు కదా. నాకు పెళ్ళి వద్దులే అనుకునేవాడిని. పెళ్ళి లేకుండా పాస్ట్ అక్కడికైనా వెళ్తే అందరూ మా అమ్మాయిని ఇస్తాం అంటారు కదా. పెళ్ళి కాని పాస్టర్ని నమ్మరు కదా. ఏంటంటే మా నాన్నగారు పెళ్లి గురించి కంగారు పడ్డారు. మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి 7 తమ్ముళ్ళు, 3 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు. నేను పెద్దవాడిని. ప్రథమ ఫలం దేవుని సొత్తు. నా పెళ్లి విషయంలో దేవుడు తన చిత్తానికి అప్పగించినప్పుడు టు మేక్ ఇట్ షార్ట్ ఏంటండి, మా నాన్నగారు ఏర్పరిచిన కుమార్తెతో, స్త్రీతో నా వివాహం జరిగింది. నాకు ఒకే భార్య అండి. ఇప్పుడు చూసారే ఆమె. మొన్నే 42వ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నాం. 42వ సంవత్సరం వెడ్డింగ్ యానివర్సరీ డిసెంబర్ 28వ తారీఖు జరిగింది. 42వ సంవత్సరపు పరిచర్య జనవరి 15 జరుగుతుంది. అంటే మా పెళ్లి జరిగిన 17 రోజులకి మేము ఇద్దరం కలిసి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ ప్రారంభమైంది. ఎవ్వరు లేరు, మేమిద్దరమే. ఆ కాపువరం అనే చిన్న గ్రామంలో, దేవుడు చూపించిన గ్రామంలో ప్రారంభించాం. చాలామంది అనుకున్నారు, అందరూ పల్లెటూరు నుంచి చెన్నై వెళ్తుంటే, సిటీస్కి వెళ్తుంటే, ఈయనేంద్ర మెడ్రాస్ వదిలిపెట్టి పల్లెటూరుకు వచ్చాడని నన్ను ఎగతాళి చేశారు మా బంధువులే. మావయ్య నీకేం బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఇక్కడ ఉంటే నువ్వేమైపోతావు? మా కజిన్ బ్రదర్ ఒకడున్నాడు. తమ్ముడా, నువ్వు ఇలా సేవ చేస్తే బతకలేవు, బయలు వేరు చేసుకున్నావు, ఎలా భార్యను పోషించుకుంటావు, నీ భవిష్యత్తు ఏమైపోద్ది? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. సరే సేవ చేయాలి, నేను చెయ్యి. ఆయన ఇక్కడ సిరీస్ కంపెనీ ఏదో ఉంది కదా ఇక్కడ, దాంట్లో ఒక మేనేజర్ ఆయన, మెడికల్ దాంట్లో. నీకు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ఇప్పిస్తాడో, నువ్వు చక్కగా సూట్ వేసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లందరికీ సువార్త చెప్పేసుకో. భలే ఉంది కదా. ఫ్రీ ఎలవెన్స్లు వస్తాయి, నీకు ట్రావెల్ ఫ్రీ ఉంటుంది, నీకు ఇన్కమ్ ఉంటుంది, నువ్వు సేవ చేసినట్టు ఉంటుంది అన్నాడు. భలే సలహా ఇచ్చాడు అనుకుంటా. నాకొద్దు, నన్ను చూడలేకపోయారు వాళ్ళు. ఓ చిన్న గుడిసెలో ఉండటం, పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు గుడిసెలో ఉండాలా, నా భార్య ఎప్పుడు గుడిసెలో ఉండాలా. మాకు సొంత ఇల్లు కాకినాడలో మాకున్నాయి, రామచంద్రపురంలో వాళ్ళకున్నాయి, బలభద్రపురంలో వాళ్ళకున్నాయి. కానీ క్రీస్తు నిమిత్తం గుడిసెలోకి వచ్చాం. గుడిసెలో ఉన్నోడు గొప్పోడు అయిపోయాడు అంటారు కొంతమంది. గుడిసెలో ఉన్నాడు గొప్పోడు కాదు. గొప్పోడు గుడిసెకు వస్తే గుడిసెలో నుంచి గొప్పతనం చేస్తాడు, ఉన్నదానికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. నీ సమస్తం విడిచిపెట్టిరా. పేతురు యోహానులు పిలిచినప్పుడు వాళ్ళు జాలర్లు, కానీ వాళ్ళకి పనోళ్ళు ఉన్నారు. ఏంటి జాలర్లు అంటే కొంతమంది అనుకుంటారు పొట్టకుటికి లేరోళ్ళని. ఉప్పాడలో మీటింగ్ పెట్టాం మేము. పెద్ద చర్చ్ ఉంది అక్కడ. ఇంత పెద్ద చర్చ్ ఎలా కట్టారండి జాలర్లు? ఫారెన్ సపోర్ట్ ఉందా అని అడిగాను, బుద్ధి లేక నేను. ఆ పాస్టర్ గారు చెప్పాడు, మాకు సి సపోర్ట్ ఉంది అన్నాడు. అండి ఏ సపోర్టు? సి సపోర్ట్ ఉంది. అయ్యా నేను ఒక జాలర్ని, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నా దోణి అమ్మేసి, నా వల అమ్మేసి నేను ఇక్కడ గుడిసేసి సేవ చేయటం మొదలుపెట్టా. వాక్యం చెబుతుంటే మా జాలర్లందరూ వాక్యం వినారు. ఇప్పుడు చాలామంది యేసుప్రభు నాళ్ళు నమ్ముకున్నారు. మొదటి వేటకి వెళ్ళినప్పుడు వల వేసినప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. మొదటి వల వేసినప్పుడు వచ్చినవన్నీ దేవునికి, తర్వాత వేసాయి మాకు. వాళ్ళు వలలు వేస్తుంటే మొదటి సంపాదన అంతా వస్తుంటే ఆ డబ్బుతో మేము మా బిల్డింగ్ చర్చి కట్టుకుంటాం. ఆహా, ఏంటండి, సమస్తం విడిచిపెట్టేశారు. ఒక చేప ఎంత అనుకుంటున్నారు? 3 రూపాయల చేపలు కొనుక్కుంటారు మీరు, ఇంకా 10 రూపాయలు 20 రూపాయల చేపలు కొనుక్కుంటున్నారేమో. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుందట కొన్ని చేపలు. ఆ చేప ఖరీదు ఎంతో తెలుసా? వేలల్లో పోద్ది, లక్షల్లో పోద్ది. దేవుడు పడేటట్టు చేస్తాడు. రాత్రంతా ప్రయాసపడ్డా ఏం దొరకలా. ఆయన మాట చప్పున వేసినప్పుడు వలలు పిగిలిపోయాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి ఇవ్వటం మొదలుపెట్టారో
వాళ్ళు వ్యక్తిగతంగా దీవించబడ్డారు. ఆ దీవెన చూసి మరి అనేక మంది జాలర్లు ప్రభువుని ఎరిగారు. ఈ రోజున అలాంటి ఉద్యమం చూడటం లేదండి. మనుషులు స్వార్థపరులు అయిపోతున్నారు, సేవకులు స్వార్థపరులు అయిపోతున్నారు. దేవుని మందిరం కట్టడానికి బదులు వారి సొంత పనులు, సొంత కార్యాలు, సొంత ఇల్లులు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బై ద వే 53 సంవత్సరాలుగా సేవకు వచ్చినప్పటికీ ఇంతవరకు నేను ఇల్లు కట్టుకోలేదండి. రాత్రి కొంతమంది ఏడుస్తూ అయ్యగారు ఇల్లు లేదండి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకమ్మా చెట్టు కింద ఉన్నావా? అవే లేదండి. మరి ఎక్కడ ఉన్నావు? అద్దింట్లో మరి అద్దిల్లు ఇల్లు కాదా? కాదండి, అద్దిల్లు ఇల్లు కాదా? ఎంతమంది అద్దెళ్ళలో ఉన్నారో చేయి చూపించండి. వెరీ గుడ్. ఎంతమంది సొంత ఇళ్ళలో ఉన్నారో చేయి చూపించండి. మిమ్మల్ని ఏం అంటలేదండి, హాలీవుడ్ కస్తే మనకు రాదు, వచ్చినా వస్తుంది సుమా. ఏంటండి ఇప్పుడు అగ్ని వచ్చినప్పుడు సొంత ఇల్లు అయినా కాలిపోయింది, అద్దిల్లైనా అంతేనా? లేకపోతే అద్దిల్లు సొంత ఇల్లు కాల్చొద్దులే, అద్దిల్లు కాల్చుకుంటూ పోతామని ఉందా? రేపు ఈశ్వరం వచ్చినప్పుడు కడురెప్పపాటులో మనం ఎత్తబడతాం. కొత్త ఇల్లు అప్పుడే కట్టుకున్నావు, మొన్నే గృహప్రవేశం చేసావు, ప్రభు వచ్చేసాడు. ప్రభువా ఇప్పుడే ఇల్లు కట్టుకున్నానయ్యా, నేను నెక్స్ట్ బ్యాచ్లో వస్తాను చెప్పడం కుదురుద్దా? ఏంటండి, అద్దిల్లైనా విడిచిపెట్టిపోవాల్సిందే, సొంత ఇల్లైనా విడిచిపెట్టిపోవాల్సిందే. అందుకే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇస్తాడు. సొంత ఇల్లు ఉండటం పాపం కాదండి. సొంత ఇల్లు ఇస్తాడు, ఇచ్చేవారికి కనిపెట్టు. అంతేగాని అసూయపడద్దు, పోటీ పడద్దు, తప్పుడు దారిలో ఇల్లులు కట్టుకోవద్దు. దేవుని కొరకు ప్రయాసపడు. ఆయన నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన, కానీ ఇమ్మీడియట్గా చేయరు. అర్ధాంతర సీరియడట అది ఎట్టొచ్చింది అట్టగే పోతుంది. కష్టపడిన కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. దేవుడు ఈ రోజు వరకు నేను సేవలో కష్టపడుతున్నానండి, ఇప్పుడు కూడా నేను కష్టపడతాను. ఈ వయసులో కూడా తిన్నా తినకపోయినా నిద్ర అనేది, తిండి అనేది నాకు చాలా తక్కువ. దానికి ఖర్చు పెట్టే టైం అంతా వేస్ట్ అనుకుంటాను. నేను ఒక పిచ్చోడిని. ఏం పిచ్చోడినా? మంచోడిని, అందుకే బాగున్నా. తింటూనే కూర్చుంటే ఇక మంచిగా అన్ని రకాల రోగాలు రావు. నిద్రపోతూనే ఉంటే ఇక నిద్రపోతూనే మాట్లాడాలి కదా. ఏంటంటే యెహోవా యందు ఆనందించడమే నా బలం. ఆ గుడిసెలో ఉండి సేవ చేస్తున్నప్పుడు చాలా కష్టం. నా భార్య నాతో ఏకీభించింది కాబట్టి ఆ గుడిసెలో ఉండటానికి బాత్రూమ్ లేకపోయినా, రెస్ట్ రూములు లేకపోయినా, ఫ్యానులు లేకపోయినా, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. నా పెద్ద కుమారుడు జోసెఫ్ ప్రకాష్ పుట్టినప్పటికీ ఆ గుడిసెలో కరెంట్ లేదు, గుడ్డు దీపాలు పెట్టుకొని ఉండేవాళ్ళం. పక్కింట్లో కరెంట్ ఉండేది. నీ సేవ అంటే ప్రభా ఇంత పెద్ద లోకంలో ఈ బుల్లుటూరు అని దొరికింది నీకు అని నేను సరగలేదు, కానీ ఎందుకు ఇక్కడ పెట్టావు నన్ను? అక్కడి నుంచి ఇటు 100 కిలోమీటర్లు, అది 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు, ఊర్లో ఏమున్నాయని అడిగి తెలుసుకొని పేర్లు రాసుకొని ఆ తణుకు దగ్గర నుండి అటు నరసాపురం, ఇటు నిడదవోలు, అటు పాలకొల్లు, ఇటు పక్క రావులపాలెం, రాజమండ్రి, అన్ని ఊర్లు రాసి పెట్టుకొని, నాకు తెలియదు అసలు 10-11 సంవత్సరాలు చెన్నైలో పెరిగినోండి నేను. కానీ ఊర్ల పేర్లు రాసుకొని ప్రభా ఈ ఊరు తీసుకెళ్ళు, ఈ ఊరు తీసుకెళ్ళు, ఈ ఊరు తీసుకెళ్ళు. 6 నెలల్లో మళ్ళీ నేను ఆ కాగితం చూసుకుంటే అన్ని ఊర్లలో నేను ప్రసంగం చేశాను. అన్ని ఊర్ల నుంచి జనం వచ్చి వారి చర్చలకు నన్ను ఆహ్వానించారు. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. ఎవరిని? టీవీలో చెప్పేవాడిని, విజయవాడలో కల్వరి ఉద్యోగ సభలో రండి, దేవుని వాక్యం వినండి అంటే బలబల వచ్చేసేవారండి. చీరాల్లో, విజయవాడలో, గుంటూరులో, ఒంగోలులో, తాడేపల్లిగూడెల్లో, అబ్బో ఈ ఊర్లన్నీ చెప్పాలంటే ఇప్పుడు మన టైం అయిపోతుంది. మీకు తెలుసు కదా, ఈస్ట్ వెస్ట్లో నేను కాదు, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు, ఏ ఊరికి వెళ్ళినా కూడా అప్పటికి టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న వారు నాకు తెలియదు. వాళ్ళు నన్ను చూస్తున్నారు, వింటున్నారు వాక్యం, కానీ నాకు తెలియదు. వారు నీ వెరగని జడులు నువ్వు పిలిచేదవో
ఒక్క వాల్ పోస్టర్ లేదండి. ఇప్పుడు కూడా ఏ వాల్ పోస్టర్ లేదు. మీరు చూడండి, రోడ్ల మీద ఏమి ఆ గేటు దగ్గర మాత్రం వేశారు దారి దాన్ని తెలియటానికి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరందరూ దాన్ని ఎరిగారు, ఈ సేవ ద్వారా మేలు పొందారు, మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు కాబట్టి వస్తున్నారు, అంతేగాని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆకర్షించిన వాళ్ళు వస్తే చాలు. వచ్చిన వాళ్ళందరూ దీవించబడాలి, వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవో అక్షరాల దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడన్నది ఎంత నిజమో చూడండి. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచుట చూచి నీ యొద్దకు, యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చెదరు. అబ్బా, ఇప్పుడు కుర్చీలు వచ్చాయి కాదండి, కింద కూర్చునేటప్పుడు ఉండేది. నిలబడండి కూర్చోమన్నప్పుడల్లా గొడవేనండి. ఏంటో తెలుసా, ఆ వెనకుండా వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు. నా చోటు నేను ముందు వచ్చా అని గొడవ పెట్టుకుంటారు. నేను ముందుకు వచ్చావాలి, దగ్గరకు కూర్చోవాలి. ఇదే కాంపౌండ్లో అలాగే జరిగింది. మన బసవపున్నయ్య ఆడిటోరియంలో, గుంటూరులోని స్టేడియంలో, గుంటా గ్రౌండ్లో, ఎన్ని ఊర్లో 300-400 ఊర్ల నుంచి వచ్చేవారు జనం. ఇది కేవలం జైపాల్లో అందరు పాస్టర్ లాంటి పాస్టర్నేనండి. నేనేమో నాకేం కొమ్ములు లేవు, నాకేమో 3 చేతులు లేవు, లేకపోతే నేను బుస్సు అని ఎవరిని పడేయటం లేదు, లేకపోతే అమ్మా దేవుడు నిన్ను కోరుకున్నాడు మాలతి ఇలాంటి గిమ్మిక్కులు దమ్మత్తులు ఏమి లేవు. స్వస్థ మహాసభలు అనే హెడ్డింగ్ అసలే లేదు. కానీ వచ్చిన వారందరూ స్వస్థత పడిపోతున్నారు. నువ్వు స్వస్థత పొందావు, ఇక నువ్వు పాపం చేయకు. ఏంటండి స్వస్థత? ప్రత్యేక ప్రార్థన అక్కర్లా. ఇక్కడ కూర్చుంటున్నప్పుడు, ఇందాక పాట పాడుతున్నప్పుడే మీ శరీరాల్లో స్వస్థత కలిగింది. కావాలంటే రేపు వెళ్ళి మెడికల్ చెకప్ చేసుకోండి. మీ బీపీ తగ్గి ఉండకపోతే అడగండి. మళ్ళీ ఉంది అని భయపడుతూ చూసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడని విశ్వాసంతో చూసుకోవయ్యా డాక్టర్, నాకు రాదయ్యా అని చెప్పండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. పాస్టర్లు కాదండి మనల్ని స్వస్థపరిచేది. పరిగెత్తుకొని ప్రజలు వస్తున్నారంటే జైపాల్ కోసం రావటం లేదు. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలుల దేవునిని బట్టి, యేసు నామమును బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. లిటరల్గా ఇది నెరవేరుతుందండి. బట్ ఇది నెరవేరడానికి more than 10 years పట్టింది. నేను కాపురంలో సేవ ప్రారంభించాక ఫస్ట్ 10 yearsలో ప్రబలం అవ్వలేదు నేను ఎవరికి. ఆ రోజుల్లో రేడియో సేవలా రాలేదు, ఇది టీవీ సేవ లేదు. ఇక ఆ రోజుల్లో కల్వరి ప్రేమధార పత్రిక ప్రారంభించాను. 41 సంవత్సరాల నుంచి కల్వరి ప్రేమధార పత్రిక ఇప్పటి వరకు ప్రింట్ అవుతూనే ఉంది. ఇప్పటికీ ఆ పత్రిక చదివి మేలు పొందుతున్నవారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నవారు, సేవకులు, యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారండి. 50 పుస్తకాలు రాయడానికి కృప చూపించాడు. ఆ పుస్తకాల ద్వారా ఎంతోమంది బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది మాకు. ఈ పుస్తకాలు చదివితే బైబిల్లోని విషయాలు, పుస్తకాలు వేరే కాదు, బైబిల్లో ఉన్న సంగతులు, బుక్ స్టాల్ దర్శించండి ఒకసారి వెళ్ళే ముందు. ఆ తర్వాత 1992 సంవత్సరంలో 87 వరకు నేను 600-700 గ్రామాలు తిరిగేశాను వెస్ట్ ఈస్ట్ గోదావరిలో. తర్వాత దేవుడు అప్పటికి నాకు 3 పిల్లలు పుట్టేశారు. ఏంటండి ఈ పరిచర్యలో జాయిన్ అయ్యాడు. 83వ సంవత్సరంలోనే జోసఫ్ ప్రకాష్, 85వ సంవత్సరంలోనే మైకిల్ పాల్, 86వ సంవత్సరంలో రాజ్ ప్రకాష్. ఇద్దరం కాస్త ఒకరిని కాస్త ఇద్దరయ్యాను, ఇద్దరం కాస్త 5గురం అయిపోయాం. 5గురిని పెట్టుకొని గో బ్యాక్ టు చెన్నై అన్నాడు ప్రభు. ఓ నాయన, ఈ పిల్లలు పెట్టుకొని నేను చెన్నై ఎలా పోయేది? చెన్నైలో నాకు ఎవరు తెలుసు? చెన్నైలో నేను ఎలా ఇల్లు తీసుకోవాలి? అద్దెలు ఎక్కడైతే 100 రూపాయలు అద్దె, అక్కడైతే 1000 రూపాయలు తగ్గితే అద్దె ఉండదు. ఎలా? యెహోవా ఈరే విశ్వాసంతో మళ్ళీ ఇక్కడి నుంచి మూటమల్లి కట్టుకొని మళ్ళీ చెన్నై వెళ్ళాం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చెన్నై వెళ్ళిన మూలానే మినిస్ట్రీ మరింత వైడన్ అవ్వటానికి
రేడియో మినిస్ట్రీ, టీవీ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి దేవుడు మార్గం తెరిచాడు. 92వ సంవత్సరంలో రేడియో, ఫీబా రేడియోలో ప్రతి మంగళవారం వాక్యం అందించడానికి, కల్వరి ప్రతిధ్వని, పిలుచుచున్నది ప్రతి వాణిని. ఆ రోజుల్లో రేడియోలోనే వాక్యం వినేవాళ్ళు. ఓ పాస్టర్ గారు అన్నారు, వారం వారం వాక్యం చెబుతుంటేనే మనుషులు మారడం లేదండి, గడ్డలు గడ్డలు ప్రసంగాలు ఇని మారడం లేదు, మీ 7 నిమిషాలు 8 నిమిషాలు ఇని ప్రసంగం విని ఎవరు మారుతారు, వేస్ట్ శాస్త్రాలు మీరు డబ్బులు అన్నాడు. కానీ ఆ రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందిన వారు ఇప్పుడు కూడా చెప్తున్నారండి సాక్ష్యం. తెనాలి వెళ్తే ముసలమ్మలందరూ వచ్చారు, బాబా ఆ రోజుల్లో రేడియోలో వాక్యం విన్నాం, ఆ తర్వాత టీవీలో ఉన్నాం, ఇప్పుడు సెల్లులో వింటున్నాం. ఇందులో ఏంటుంది, 3 తరాల వారికి దేవుడికి ఎరగజేశాడు. కాశ్మీర్ కొండలో యుద్ధ భూమిలో ఉన్న ఒక సహోదరుడు, ఇదిగో యుద్ధం జరిగే స్థలంలో నేను టెంట్లో ఉన్నాను, ఇక్కడ నా సొంత భాషలో యేసు ప్రభుని గురించి నేను వింటున్నాను, ఆయనే నిజ దేవుడని తెలుసుకున్నాను, నా కోసం ప్రార్థన చేయమని. ఆ తర్వాత అతడు చెన్నై వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. ఆ మిలిటరీలో రిటైర్ అయ్యి ఇప్పుడు సేవకుడిగా, పాస్టర్గా పనిచేస్తున్నాడండి రేడియో సేవ ద్వారా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2003లో నాకు ఇప్పుడు ఆశ టీవీ పరిచర్య గురించి వీడియోస్ చేయడానికి. కల్వరి ప్రతిధ్వని రికార్డ్ చేసినప్పుడే 92వ సంవత్సరంలో కల్వరి దర్శనం అనే పాట ఇప్పుడు మన టీవీ ప్రోగ్రామ్స్కి స్టార్టింగ్లో వస్తుంది చూడండి. ఆ పాట రికార్డ్ చేసి పెట్టాం. 92లో రికార్డ్ చేస్తే 2003వ సంవత్సరంలో ప్రభువు టీవీ ప్రోగ్రాం ఇచ్చాడు. 10 సంవత్సరాలు టీవీ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేశాం, ఏమి లేకపోయినా. దేవుని మహాకృపల 2003 సంవత్సరంలో తేజ టీవీలో మొదలుపెట్టినప్పుడు ఇన్ని ప్రసంగాలు లేవు, ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ లేవు. అప్పుడు ఆరాధన, శుభవార్త, రక్షణ, కల్వరి, ఇంకా ఎన్నో ఛానల్స్, లోకల్ ఛానల్స్ అవేమి లేవు. అప్పుడు అందరూ తేజ టీవీలో మంగళవారం వచ్చే వారానికి ఒక్కసారి వచ్చే ప్రసంగం వల్ల మారిన వాళ్ళు ఇవాల్టి వరకు నాకు సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వినిపించిన మూలాన ఆ బిడ్డలు ఇవాళ రక్షించబడి దీవించబడతామన్నది వింటున్నప్పుడు ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థమో కాదు. 20 సంవత్సరాల నుంచి టెలివిజన్ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాం. టీవీ క్లబ్ పెట్టలేదు. మీరు 10,000 పంపిస్తే మీ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో మేము వేసేస్తాము అని చెప్పలేదండి. కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేత్తో తెలియకుండా పేరు కోసం ఎందుకండి మనం దేవునికి ఇచ్చేది? దేవుడికి ఎప్పుడు మనకు అచ్చి ఉండడు. నువ్వు ఇచ్చిన దాని గురించి డబ్బా కొట్టించుకుంటే ఇహలోకంలో నీకు గొప్ప వచ్చేస్తుంది, పరలోకంలో ప్రతిఫలం ఉండదుగా. నేను నిన్ను పొగిడానంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఉండదు. దేవుడిచ్చే ప్రతిఫలం కావాలా, పాస్టర్ గారు ఇచ్చే పొగడతలు కావాలా? చెప్పండి, ఏదో ఒకటి పని పోనీ చెప్పండి, నేను కూడా పొగడత మొదలు పెడతా. నేను కూడా మీ పేర్లు వేస్తా, పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు. అక్కర్లేదండి. త్యాగంతో ఇచ్చింది, సమర్పణతో ఇచ్చింది. అలాగే 20 సంవత్సరాల నుంచి ఒకటి కాదు, ఆరాధన, శుభవార్త, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో వనితా టీవీలో ఇచ్చాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చాం, TV5లో ఇచ్చాం, TV7లో ఇచ్చాం, సంస్కృతి ఛానల్ ఇచ్చాం, వనితా టీవీలో ఇచ్చాం. ఎన్ని ఛానళ్ళు వచ్చాయి అన్ని ఛానళ్ళు ఇచ్చాం. కానీ అవన్నీ కొద్ది సీజన్లు ఇచ్చాం. వాళ్ళు ఆపేశారు మా ప్రోగ్రాంలో. వాళ్ళు ఎనలేక వాక్యం విని వాళ్ళు కదిలిపోయి, వాళ్ళ డైరెక్టర్స్ కదిలిపోయి, ఇట్టటి వాక్యం చెప్తే నాకే కూర్చుకుంటుంది, నేను వీళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తే నన్నే దొరుకుతున్నాడు ఈ పాస్టర్ అని ఇక నుంచి కలవరి ప్రోగ్రాం ఇవ్వద్దని ఆపేశాడంట ఒక ఆయన. అయితే ఇంకో ఛానల్ వచ్చింది, ఏ విధము చేత నేను క్రీస్తును ప్రకటించాలని. దేవుని మహాకృపతో టీవీ ప్రోగ్రాముల ద్వారా నేను వెళ్ళలేని స్థలాలకు దేవుడు తన వాక్యాన్ని పంపించడం ద్వారా నాకు అనేక మంది బంధువులు అయిపోయారండి. నేను టీవీ ప్రోగ్రాంలో వచ్చి బాగున్నారా అని అడుగుతాను. నేను ఎప్పుడన్నా ఒకరోజు మర్చిపోతే మాకు ఉత్తరం వస్తుందండి, ఈ మధ్య మమ్మల్ని బాగున్నారా అని మీరు అడగలేదే బాబా. ఆ మాట కోసమే కూర్చున్నాము. నన్ను ఎవ్వరు అడిగేవాళ్ళు లేరయ్యా. నాకు బిడ్డలు ఉన్నారు బోళ్ళు మంది, నా బంధువులు ఉన్నారు బోళ్ళు మంది. అమ్మ బాగున్నావా అని ఎవరు అడగరయ్యా. నువ్వు నోరారా బాగున్నావా అంటే నాకు ఏదో ఒక మంచి ఆదరణ దొరుకుతుందయ్యా. నా బిడ్డ, నాకు దేవుడిచ్చిన బిడ్డని నువ్వు చెప్పే మాటలు మనసును పెట్టి వింటున్నానని ఎంతమంది తల్లులు చెప్పారో సాక్ష్యం. అవునండి, ఒక పాస్టర్గా నేను ఎప్పుడు ఉండనండి. నేను మీ సహోదరుడిని.
నేను మీ కుమారుణ్ణి, నేను మీ తోటివాడిని, అట్లాగే నేను మాట్లాడతాను. నాకు గట్టిగా కేకలేసి రంకెలేయటం ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్న చేత కాదు. సంభాషిస్తున్నట్టే మాట్లాడతాను. అమ్మతో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాను. తాగుబోతుడితో కూడా అలాగే మాట్లాడతాను నేను. ఏంటంటే తాగుబోతుడు మీరు చెయ్యేసి మాట్లాడతాను, వాసన తట్టుకోలేకపోయినా కూడా. ఎందుకంటే అతన్ని సహోదరుడు, అతన్ని విడిపించాలి, అందుకు పిలిచాడు దేవుడు నన్ను. ఈ పరిచయలో ఇప్పటికీ ఎంతమంది తాగుబోతులు ప్రభు మార్చాడో, ఎంతమంది విడిపోయిన భార్యాభర్తల కుటుంబాలను కలిపాడో, ఎంతమంది గురి లేకుండా తిరుగుతున్న యవ్వనస్తులు ఈ రోజున ప్రయోజకులై దేవుడి సేవ చేస్తున్నారు. నేను లెక్కలు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటే నాకు అది మంచిది కాదని నేను ఎప్పుడు లెక్క పెట్టుకోడు. కానీ నాకు తెలియదు కానీ 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, అవునా దేవుని వాక్యం అంత గొప్ప కార్యాలు జరిగిస్తుందా? ఏం చేశాడు యేసయ్య? నన్ను వెంబడించమన్నాడు. నేను ఆయన మాట చెప్పిన నడుస్తున్నాను అంతే. నాకు ఆయన వాగ్దానాలతోనే నన్ను నడిపింపు. ఏ సేవ ప్రారంభించినా దేవుడిచ్చిన వాగ్దానమే. టీవీ పరిచర్యకు వాగ్దానం ఉంది, రేడియో పరిచర్యకు వాగ్దానం ఉంది, నీలగిరి పరిచర్య కొండజాతుల వారి నీవు నీ దూరదీప వాసుల యొద్దకు నిన్ను పంపించదను, వారికి నీవు క్రీస్తుని గురించి వివరించదవు అన్నప్పుడు దేవుడు అలాంటి వాగ్దానాలు. టీవీ పరిచర్య నేను చేయలేను ప్రభా, చెప్పాడు కదా జోసఫ్ ప్రకాష్, ఇక చెయ్యలేను, డబ్బులు లేవు. నేను ఒక 10 ప్రోగ్రాములు ఇస్తే అందరూ డబ్బులు పంపించేస్తారు, మిగిలిన చేయొచ్చు అనుకుంటే 10 ప్రోగ్రాములు ఎన్నోళ్ళు, అయ్యారు మాకు టీవీ పంపించండి అని ఒకళ్ళు, మేము చర్చి కట్టుకుంటున్నాం సహాయం చేయండి అని ఒకళ్ళు, మా చాలా పేదరికంలో ఉన్నాం మా అప్పులు తీరేటట్టు ప్రార్థన చేయండి చాలామంది చెప్తుంటే, వీళ్ళే అప్పుల్లో ఉంటే వీళ్ళేం పంపిస్తారు? ఇంకా నేనెట టీవీ చేసేది? 30,000 ఒక టీవీ ప్రోగ్రాం, 30 నిమిషాలకు నిమిషానికి 1,000 రూపాయలు ఎగిరిపోతుందే. ప్రభు అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, పొందగోరు వాళ్ళైనను ప్రయాసపడు వారి వల్లైనను కాక ఇది నా వలన కలుగును అన్న మాట ఇచ్చాడండి. వినేవాళ్ళు ఇస్తే చేసేది కాదు, నువ్వేదో కుస్తీ బట్టి రాత్రి పగళ్ళు చేసేది కాదు, కరుణించు దేవుని వలన ఇది సాధ్యం అన్నాడు. ఆ వాగ్దానం పట్టుకున్నాను. 20 సంవత్సరాలు 3 ఛానల్స్, అంతేకాదు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో టీవీ ప్రోగ్రాం వెళ్తుంది. నా ప్రభు ఏం చేశాడు? గ్రామము కాలినడకన తిరుగుతూ నానా విధములైన రోగులను స్వస్థపరుస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యపు వారసులు అవ్వాలంటే మారు మనసు పొందాలి, జీవితాలు మార్చబడాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒకడు యేసు ప్రభువును నమ్ముకోవాలంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే ఆయనను గురించి చెప్పేవాడు ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును, ప్రకటించేవాడు లేని ఎడల ఎలా వింటారు వాళ్ళు? యేసు వైపు, రక్షకుడైన క్రీస్తు వైపు ఆత్మలను నడిపించడమే నిజమైన క్రైస్తవ సేవ. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఎంతమంది ఈ రోజున ఈ పరిచర్యలో క్రీస్తు యేసు చేత పట్టబడ్డారో నేను లెక్కలేసుకోలేదు. కానీ ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీలో వాక్యం ద్వారా, సోషల్ మీడియా వాక్యం ద్వారా, సభలలో వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాము అన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి మీ చేయి చూపిస్తారా? కనపడతలేదండి. మేము ఆధ్యాత్మికంగా స్థిరపడ్డాము, బలపడ్డాము అన్నవాళ్ళు కూడా చేయి చూపిస్తారా? హల్లెలూయా. ఎక్కడో పుట్టారు, మిమ్మల్ని నేను పెంచుకుంటున్నా. ఏంటండి, పెంపుడు ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది. ఏంటండి, దేవుడు నేను కన్నోళ్ళనే నేను చూసుకుంటే నా బిడ్డలనే చూసుకోవటం కూర్చోవడం లేదు. నేను అసలే నా బిడ్డలతో మీతో గడిపేంత సమయం కూడా గడపడానికి లేదు, నా మనవలతో సమయం గడపడానికి లేదు. వాళ్ళకి నేను దొరికేది అరుదు, దొరికిందా చుట్టుముట్టేస్తారు వాళ్ళు. ఏంటంటే దేవుడిచ్చిన ప్రజలు, ఆత్మ ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, మీరు ఏ సంఘానికి వెళ్తారని
ఏ సంఘస్థలో పుట్టారు, ఎక్కడ బాప్తీసం తీసుకున్నారు, మళ్ళీ మా చర్చిలో బాప్తీసం తీసుకోవాలి, మళ్ళీ మీరు మారు మనసు పొందాలి, మేము ఆ సంఘంలో మారు మనసు అక్కడ సరిలేదు మళ్ళీ ఇక్కడ మారు మనసు పొందాలని చెప్పరండి. మారు మనసు అనేది ఎక్కడైనా పొందొచ్చు. బాప్తీసం అనేది ఎక్కడైనా పొందొచ్చు. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు బిడ్డను కనగానే అయిపోయిందా? బిడ్డలు కని కుప్పతొట్లో పడేసిపోయే తల్లులు ఉన్నారు. బిడ్డలు కని అనాథాశ్రయాలు అప్పచెప్పే కుటుంబాలు ఉన్నాయి. బిడ్డల్ని కన్న బిడ్డల్ని పడేయటం కాదు, వారిని పెంచాలి, వారిని సంరక్షించాలి, వారి అక్కరలు తీర్చాలి. నాకు అప్పక చెప్పిన ప్రభు పరిచర్య కేవలం ఆత్మల్ని సంపాదించడమే కాదు, సంపాదించిన ఆత్మలని ఆధ్యాత్మికంగా బలపరచాలి. డబ్బుకి సేవకి ముడిపెట్టకండి. సేవ చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే సేవ చేయటం కాదు. సేవ చేస్తే సేవ అవసరతలు దేవుడు తీరుస్తాడు. అది నేను నా జీవితంలో చూసింది. దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయం తక్కువ కాదు. ఎప్పుడైనా కొంత లోటు పడిందంటే, కట్టవలసిన బిల్లు కట్టలేకపోతున్నామంటే ఎక్కడో దండగ చేసేమేమో, మనం అవసరం లేని ఖర్చు చేసేమేమో చెక్ చేయమని మా బ్రదర్స్ చెప్తుంటామండి. నమ్మదగిన దేవుడు కావలసినంత ఇస్తాడు. కింద పడేస్తే ఊరుకోడు. కడుపు నిండా తీను కావాలంటే మొక్కలు పడేశారు వాళ్ళు, ఎత్తిచ్చాడు మళ్ళీ శిష్యులతో. ఇంకెందుకు, తిన్నారు కదా తృప్తిగా, మళ్ళీ ఆ ఎంగిలి మొక్కలన్నీ ఎందుకు? నీ కృతజ్ఞత రావాలి. నువ్వు దూబరా చేయకూడదు. నీ జీవితంలో అప్పుల పాలవుతున్నారంటున్నారు. కారణం, నీవు జ్ఞానంగా నీ సంపాదన వాడటం లేదు. నీ సంపాదన న్యాయమైంది కాదు. నీ సంపాదన అంతా ఖర్చు అంతా అని నువ్వు లెక్కలేసుకోవటం లేదు. 5 లక్షలు అప్పండి అన్నాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు రాత్రే ఒక ఆయన వచ్చి. ఎవరు చేశారు అని అడిగా. నేనే చేశాను అన్నాడు. ఎవరిని అడిగి చేశావు అన్నా? ఇహి కాదు, నన్ను అడిగి చేసుంటే నేను చెప్తాను నీకు. ఏంటంటే అప్పు చేసినాడు బుడబుడ తీసేసుకోవటం. అప్పులో మునిగిపోయి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అద్భుతం చేయాలట దేవుడు. నీ అప్పు తీరుస్తాడు 5 నిమిషాల్లో. మళ్ళీ నువ్వు అప్పు చేయమనే గ్యారెంటీ ఏంటి? అప్పులో ఉన్న వాళ్ళకి అప్పు తీర్చావు అనుకోండి, మళ్ళీ అప్పు చేస్తాడు వాడు. అప్పు ఉంటే నిద్ర పడుతుందని ఒకడంటే, అప్పు లేకపోతే నిద్ర పడుతుందని ఇంకొకడు అంటాడంటే. ఈ రోజుల్లో అప్పు ఎప్పుడు ఉండాలి కొంతమందికి. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి బానిస. దేవుని కొరకు జీవించడం అనేది, విశ్వాసంతో జీవించడం అనేది కావాలండి. యేసయ్య ఎప్పుడన్నా అప్పు చేశాడా? యేసయ్య ఎప్పుడన్నా అడుక్కున్నాడా? పన్ను కట్టమని వచ్చారండి గబక్కన ఒక ఆయన. పన్ను కట్టమయ్యా నువ్వు? నేను కట్టేదేంటి పన్ని, నేను దేవుడి కుమారుని అని చెప్పొచ్చు. పేతురు పోయా గల్లేకెళ్ళి ఒక గాలమై, వల కాదు, గాలమై ఒక చేప పడద్ది. ఆ చేప నోరు తెరు, దాంట్లో ఒక షెకేలు ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టేయమన్నాడంట. ఏంటంటే ఈరోజు కూడా దేవుడు నీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు, నీ అవసరత వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ఎంత అద్భుతంగా ఇవ్వగలడు. నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. దేవుని వాగ్దానాలు పట్టుకొని వెళ్తున్నప్పుడు చిన్న చిన్నగా ఈ రోజున కోవిడ్ టైంలో చర్చెస్ అన్నీ లాక్డౌన్, ఎక్కడ వాళ్ళు అక్కడ బంద్, బయటికి వెళ్తానికి లేదు. గుర్తుందా, మర్చిపోయారా? కోవిడ్ టైంలో ఎంతోమంది సేవకులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు. భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ చాలామందికి ఇంకా లంగ్ పాడైపోయింది, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాల. రోజు ఎక్కడికైనా వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, లేదా నిద్రపడదండి. తలుపులు తీసుకొని బయటకు వెళ్తా లేనప్పుడు ఏం చేయాలి? అప్పటికి నాకు ఈ వీడియోలు అసలు రావు, సోషల్ మీడియా తెలియదు. ఏదో ఉంది కానీ నా పిల్లలు ఎవరో పెట్టేవాళ్ళు, కొంచెం మా యవనస్తులు పెట్టేవారు కానీ నాకు తెలియదు. కానీ అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే ప్రారంభిద్దాం. ప్రతిరోజు వాక్యం 8 గంటలకి అని ప్రారంభించి చాలా ప్రయాస అయిపోయింది. ఎక్విప్మెంట్ కోసం ప్రారంభిస్తే ఎన్ని దేశాల వారు, ఎన్ని రాష్ట్రాల వారు, ఎంతమంది కనెక్ట్ అయ్యారంటే తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నారో నాకు అర్థమైంది. ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు చేసిన మేలుల గురించి వారు వింటున్నారు.
సోషల్ మీడియా ద్వారా మేము మేలు పొందామన్న వాళ్ళు చేయి చూపిస్తారా? పొందుతున్నాం, పొందాం కాదు. హల్లెలూయా. వాక్యం చెబుతుంటే దినదినము దేవుని వాక్యం ద్వారా బలపడుతూ అనేకులు ఆదరించబడుతున్నారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. వారానికి ఒకసారి చర్చిలో వాక్యం పెట్టే సరిపోదండి, అనుదినము దేవుడిని వెంబడించాలి. ఆ అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. నా కోసమే కోవిడ్ తెచ్చాడేమో. నాకు కూడా కరోనా వైరస్ వచ్చింది, చావాలా నిలబడే ఉన్నా. ఏంటంటే చనిపోయి ఉంటే వేరేలాగా ఉండేది. కానీ ఆ బాధలు నాకు అర్థమైనాయి ఆ టైంలో. అలాంటి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి బాధలో ఉన్న వారిని ఆదరించడానికి, వాక్యం ద్వారా బలపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు వరకు ఆయన సేవలు సాగుతున్నాం. మా కోసం ప్రార్థించండి. నేను ఒక్కటే చెప్తాను, దేవుని నమ్మినవాడు మోసపోడు, దేవునికి పిలుపుకు లోబడినవాడు దివాళా తీయడు, దేవుని వెంబడించేవాడు నష్టపడడు, నాశనానికి వెళ్ళడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలలుగా చేస్తాను. ఈ లోకం అనే సముద్రంలో అనేక మంది మనుషులు కొట్టుకుపోతున్నారు, అనేక మంది మునిగిపోతున్నారు, అనేక మంది నాశనం అయిపోతున్నారు. అట్టి వారికి రక్షకుడున్నాడు, ప్రాణమిచ్చిన ప్రభువు ఉన్నాడు. నీ పాపాలను బట్టి నీవు చావక్కర్లా, నీ వ్యసనాలను బట్టి నీవు నాశనం అయిపోక్కర్లా, నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోనక్కర్లా. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు కృంగిన వారిని లేవదీసేవాడు, బలహీనులను బలపరిచేవాడు, పాపులను క్షమించేవాడు అన్న సత్యమైన స్వచ్ఛమైన సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైంది. అదే పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. యేసు నామము ఎరుగని చోటలకు వెళ్ళి ఇంకా మరణం వరకు సువార్త ప్రకటించాలని ఆశిస్తున్నాను. ఈరోజు జైపాల్ ఇలాగ ఉన్నాడంటే ఆ రోజు ఆయన పిలుపుకు లోబడి ఈ రోజు వరకు ఆయన అడుగుజాడల్లో నడవటం మూలానే. నా 3 కుమారులని దేవుడు దీవించాడు. వారిని దేవుని యొక్క భయభక్తులతో పెంచుకోవడానికి, పోరాటాల్లో వారి పక్షంలో ఉండి పోరాడి వారిని ఈ రోజున సేవకులుగా స్థిరపడి సేవలో సాగుతున్నప్పుడు ఒక వ్యక్తి చేసిన గొప్ప కార్యం ఏదైనా ఉందంటే నీ బిడ్డలను దేవుని కొరకు పెంచటం అండి. తల్లిదండ్రులారా, మీరు ఎంత సంపాదించినా, మీ బిడ్డలను ఎంత చదివించినా, మీ కుటుంబాల్లో ఎంత ప్రాస్పారిటీ చూసినా, నీ బిడ్డలు యోగ్యులు అవ్వకపోతే, రక్షించబడకపోతే, దేవుని కొరకు వాడబడకపోతే నీవు ఓడిపోయినోడివే. ప్రతి వారు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తండ్రులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తల్లులారా, మీ పసిబిడ్డల కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. రానున్న ఉగ్రత అతి సమీపంగా ఉంది, ఆలస్యం లేదిక. కళ్ళకు కట్టినట్టుగా ప్రభువు రాకడ సూచనలు కనబడుతున్నాయి. సునామీ ఉందట. మాకు చెన్నైలో ఉందో లేదో బెదిరింపులో ఉంది, వచ్చిపోయింది, చూపించాడు. సునామీ అంటే సముద్రంలో భూకంపాలు కలుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. ఎవ్వడు ఊహించనటువంటి ఆ అగ్ని, ఇవన్నీ సూచనలు. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. ఏ ఒక్కడు నశించకూడదని ప్రభు చెప్పున్నాడు. మన పని ఏంటంటే యేసుని ఎరగని వారికి ఆయన ప్రేమను వెల్లడి చేయటం, పాప బంధకములలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయటం, యేసయ్య ప్రేమను గురించి ప్రకటన చేయటం మన బాధ్యత. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. దయచేసి తలలో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం సమయంలో కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. యేసయ్య గొప్పతనాన్ని మీ బ్రతుకుల్లో చూసినట్లుగా నోరు తెరిచి దేవునితో ఒక మాట చెప్పండి. ప్రభా నిన్నే వెంబడిస్తానయ్యా, నీవే నా మార్గమయ్యా, నీవే నా దారయ్యా, నీవే నాకు నావికుడివయ్యా, నీవే నా సహాయకుడివయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా.
ప్రతి ఒక్కరి నోరు తెరిచి ఒక మాట చెప్పాలి. దేవా, నా జీవితంలో కూడా నేను దీవించబడాలయ్యా, నా పట్ల నీకున్న చిత్తం ఎరగాలయ్యా. యవనస్తులారా ప్రార్థించండి, యవనస్తులారా ప్రార్థించండి. ఇట్స్ నాట్ టూ యంగ్ టు ప్రే. 18 years, నేను చాలా చిన్నోడిని, ఇప్పుడే 19 సంవత్సరాలు 20 సంవత్సరాలే, ఇప్పుడే అనుభవించే సంవత్సరం అనుకోవద్దు. దిస్ ద రైట్ టైం ఫర్ యూ టు గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్. ఇది సరైన సమయం నీ హృదయం దేవునికి ఇవ్వడానికి. ఇప్పుడే లోకం నిన్ను ఎంగిలి చేయకముందే, పాపము నిన్ను పాడు చేయకముందే, సాతాను నిన్ను వాడుకోకముందే నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టు. ఏమవుతుందో చూడు. ఇదిగో నేను పెట్టాను, నా బ్రతుకు ఏమైందో చూడండి అని యేసు నామములో మీకు సవాలు చేసి చెప్తున్నాను. దేవుని నమ్ముకున్నవాడు నష్టపోడు, దేవునికి అప్పగించుకున్నవాడు మోసపోడు, దేవునిని వెంబడించేవాడు దివాళా తీయడు. యేసును వెంబడించు. ఎవరు నీ మార్గం, ఎవరు నీ గురి, ఎవరి వైపు నీ వెళ్తున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఉద్యోగాలా, అధికారాలా, డబ్బా, వ్యాపారాలా, అల్పకాల పాప భోగమా, లోక సంబంధమైన సంతోషాలా? శాశ్వతమైన నిరంతరమైన దీవెనిచ్చే ప్రభు ఉన్నాడు. నిజమైన ఆనందాన్ని కలుగజేసే ప్రభు ఉన్నాడు. యేసునందు ఆనందించు, యేసునందు విశ్వాసముంచు. యేసయ్య అడుగు జాడల్లో నడువు. పడవు నీవు, పాడైపోవు నీవు, దారి తప్పవు నీవు, నరక దారిలోనికి చారవు నీవు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా మార్గంలోనికి రమ్మని. యేసయ్య మార్గంలో నడుద్దాం. ఈ లోకంలో ఆయన సాక్షులుగా బ్రతుకుదాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యేసుతో ఉండటం భాగ్యం. ఏ అక్కరున్నా, ఏ కొరతున్నా, ఏ బాధ ఉన్నా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు. నీ అయోమయ పరిస్థితుల్లో, తమ్ముడా జాబ్ లేదు, ఉద్యోగం లేదు, అయ్యో నా అప్పులు పాలైపోయాను అని కుమిలిపోతాడు ఎవడొస్తుడా? నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఎరిగావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడేమోనని గుర్తించావా? ఈ రాత్రి ఇంటికి వెళ్ళాక మోకాళ్ళ మీద పడి, నా పట్ల నీ చిత్తమేంటి ప్రభా? నన్ను ఎందుకు పుట్టించావు ప్రభా? నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నా, సాతాను నన్ను పక్కదారి పట్టిస్తుందయ్యా. నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, బ్రతకలేకపోతున్నాను. యేసయ్యా, యేసయ్యా అని పిలువు. నిన్ను ఆదుకుంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను భరిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకో. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఏ లోటు నీకు ఉండదు. నీ వివాహం సమయానికి జరుగుతుంది. నీ గర్భఫలం కావలసినప్పుడు ఇస్తాడు. నీ సంపాదనలో దీవెన ఉంటుంది. నీవు ఎక్కడుండాలో అక్కడ నిన్ను ఉంచుతాడు. ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక విద్యార్థిగా దేవుని చేతుల్లో పెట్టుకో. ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను వాడుకుంటాడు. వ్యర్థమైపోతుంది జీవితం. వయసు అయిపోయింది నీకు, 20 దాటింది, 30 దాటింది, ఇంకా బాధ్యత రాలేదే, ఇంకా దీవెన చూడలేదే. ఇంకొక్క రోజు కూడా ప్రభా, ఈ ఓడిపోయిన జీవితం నాకు వద్దయ్యా, ఈ బలహీనపరిచే జీవితాలు నాకు వద్దయ్యా, ఈ పాపానికి బానిసయ్యే బ్రతుకు నాకు వద్దయ్యా. ఒక్కరోజు కూడా సాతాను కాడి కింద నేను ఉండలేనయ్యా. నన్ను విడిపించయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాకు చేత కాదనొద్దు, నాకు శక్తి లేదనొద్దు, నేను పనికిరానొద్దు, నేనెందుకు నేనేం చేయగలనని దిగులు పడుతూ కూర్చుంటున్నావా? నువ్వే కావాలా ఆయనకి? నీ బలహీనతను బలంగా మారుస్తాడు, నీ వెర్రితనాన్ని జ్ఞానంగా మారుస్తాడు, నీ దరిద్రతను పరిపూర్ణమైన సిరులుగా మారుస్తాడు. నువ్వు కావాలా ఆయనకి? నిన్ను వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. నిన్ను పిలిచిన వాడు ఆయన. నిన్ను దీవిస్తానికి ఆశపడుతున్నాడు. దేవా, నా దీవెన నాకు కావాలి. దేవా, ఈరోజు నీ దీవెన నాకు కావాలి. నా గర్భఫలం లేదయ్యా, వైద్యుల దగ్గరికి వెళ్తున్నాను, ఏంటేంటో చేస్తున్నాడే కానీ మోకాళ్ళ మీద పడి నిన్ను అడగలేదయ్యా. నిన్ను అడుగుతున్నానయ్యా, నా భర్తను ముందు మార్చయ్యా. మేమిద్దరం మోకరించి ప్రార్థించుటకు, గర్భఫలం పొందినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ కార్యం మా జీవితంలో జరిగించిన ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఇప్పుడు ఏది జరుగును, ఈ సభలు ఊరికే కాలక్షేపానికి కాదు, మాకు చేసిన గొప్పలు చెప్పుకోవడానికి కాదు,
దేవుని గొప్పతనాన్ని ప్రబలపరచడానికి, దేవుడు చేసే కార్యాలను వివరించడానికి. దేవుడు గొప్పవాడు. యేసు ప్రభు వంటి దేవుడు మరొకడు లేడు. ఆయన నమ్మిన వాడిని ఆయన తప్పక దీవిస్తాడు. సజీవ సాక్ష్యంగా మేము నిలబడి ఉన్నాం. నీ జీవితంలో సవాళ్ళను ఎదుర్కో. దేవా, నన్ను మార్చుకోయా, నన్ను వాడుకోయా అని చెప్పొక్క మాట. నిన్ను ఆయన చూసుకుంటాడు. నీ అయోగ్యతలు ఆయనకి అక్కర్లా, నీ అసమర్థత ఆయనకి అక్కర్లా, నీ శక్తిహీనతను ఆయన లెక్క చేయలేదు. శక్తినిచ్చే దేవుడు, సమర్థవంతంగా నిన్ను బలపరిచే దేవుడు. ఆయన చేతులకు అప్పగించుకో. ఆ పరమ కుమ్మరి తనకిష్టమైన పాత్రగా నిన్ను మలుచుకుంటాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ భక్తి చాలులే, ఈ బతుకు చాలులే, ఈ జీవితం చాలులే అనుకోవద్దు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఈ 15వ రోజు నీ చరిత్ర మార్చాలని, నీ గురి మార్చాలని, నీ మార్గాలు మార్చాలని, నీ చుట్టూన్న ఆటంకాలు తొలగించాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య పనిచేస్తున్నాడు. ఈ రాత్రి నిన్నే 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 పిలుస్తున్నాడు సహోదరుడా, నిన్నే పిలుస్తున్నాడు సహోదరి. ఇంకా హృదయం కఠినం చేసుకోవద్దు, ఇంకా అటు ఇటు చూడొద్దు, ఇంకా నోరు మూసుకొని ఉండొద్దు. తెరవు నోరు. యేసయ్యా, ఇదిగో నా జీవితం వాడుకో అయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. లోకాన్ని వెంబడించి పాడైపోయానయ్యా, స్నేహితుల్ని నమ్మి మోసపోయానయ్యా, బంధువుల మీద ఆధారపడి నష్టపోయానయ్యా, నన్ను నీమే నమ్ముకొని ఉమ్మైపోయానయ్యా, బలహీనుడైపోయానయ్యా. నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా, నీ అడుగు జాడల్లో నడవని అయ్యా. నోరు తెరవండి ప్లీజ్, నోరు తెరవండి. నోరు తెరిచి మీరు అడిగితే ఇస్తాడు. అడుగుడే మీకు ఇవ్వబడను అన్నాడు. అడుగు 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 అడుగు, ఇచ్చే వరకు అడగండి. తట్టుడే మీకు తెరవబడును. తడుతూనే ఉండు, తెరుస్తాడు ఆయన. వెతుకు 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 వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు. విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, ఆగిపోవద్దు. నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. కల్వరి సెలవులో ఆయన వేలాడినప్పుడు నిన్ను కూడా చూశాడు ఆయన. ఏదో ఒక జైపాల్లో మరొకరినో కాదు, నిన్ను చూచాడు. నీలో ఏ గొప్పతనం లేకపోయినా నిన్ను చూశాడు. నన్ను చూసిన ప్రభువు నాలో ఏ యోగ్యత లేకపోయినా నన్ను ఆయన ప్రణాళికలో స్థిరపరచుకున్నాడు. నిన్ను స్థిరపరచాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ నీ అవనస్తుల్ని బతిమలాడుకుంటున్నానండి. ప్లీజ్, ఇంకొక రోజు కూడా యేసయ్య లేకుండా మీరు జీవితం సాగనివ్వద్దు. ఇప్పటికే ఎంతో నష్టపోయారు. ఇప్పటికే మీ జీవితంలో గమ్యం లేకుండా తిరుగుతున్నారు. కన్నవారికి భారంగా మిగిలిపోయారు. నీ అంతటా నీవు ఏమీ సాధించలేక కృంగిపోతున్నావు. కానీ యేసు వైపు చూడు. నీ చేయి తీసి ఆయన చేతుల్లో పెట్టు. నీ బతుకును ఆయనకు అప్పగించు. ఆయన చూసుకుంటాడు. ఆయన నిన్ను చూసుకుంటాడు. నీ తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటాడు. నీవు ఆశించిన స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబడతాడు. నోరు తెరవండి పెద్దలు, నోరు తెరవండి. దేవుని పిలుపుంది అంటూనే జీవితాన్ని గడిపేస్తున్నావు సహోదరుడా. సేవ చేయాలని అనుకుంటూనే ఇంకా నీ ఊపిలోనే ఉంటున్నావు. దేవుడు పిలిస్తే వెంటనే లోబడు, ధన్యుడు అవుతావు. పరిపూర్ణమైన దేవుని ప్రణాళికలు నీ మధ్య నెరవేరుతాయి. ఒకవేళ నిన్ను ఉద్యోగస్తుడిగా ఉండాలంటే, ఒకవేళ నీవు ఒక అధికారిగా ఉండాలంటే, ఒక కంపెనీ యజమానిగా ఉండాలంటే, ఒక ఆఫీసర్గా ఉండాలంటే ఉండు. నీ ఉన్న చోట యేసయ్యను మహిమపరచు. నెహెమ్యాలాగా రాజమందిరంలో ఉన్న దేవుని బిడ్డల గురించి భారం కలిగినట్లు, దానియేలు వలె ముఖ్యమంత్రి అయిన ఇశ్రాయేలు జనాంగం కొరకు కన్నీరు గార్చినట్లు అధికార స్థితుల్లో నీవు దేవుని ప్రతినిధిగా బ్రతుకు. నీవు ఒక స్టూడెంట్గా ఉంటే చదువయ్యాక సేవకు వస్తానంటాం కాదు, చదువుతున్నప్పుడే దేవుని సాక్షిగా నిలబడు. నీ కాలేజ్ మేట్స్ దగ్గర, నీ హాస్టల్ మేట్స్ దగ్గర నీ బ్రతుకులో క్రీస్తును చూసినట్లు బ్రతుకు. నీ ఒక సాక్షిగా ఉండు. నీవెక్కడున్నావు అక్కడ నేను యేసయ్య సొత్తు, నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు అన్నది గుర్తు పెట్టుకో. మీరు మీ సొత్తు కాదు. బాప్తీసం పొందామంటున్నావు, రక్షించబడ్డానంటున్నావు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నీవు దేని కొరకు బ్రతుకుతున్నావు? నిన్ను కొన్న, రక్తమిచ్చి కొన్న
యేసు కొరకు జీవించు. యేసు నమ్మిన వారు ఎప్పుడూ నష్టపోరు. ఆయన చేతులకు అప్పగించింది ఏది పోగొట్టుకోం. మనం కాపాడుకోవాలనుకున్నంత పోతేమో కానీ ఆయన చేతుల్లో పెడితే భద్రపరుస్తాడు. ఆయన నీ జీవాన్ని భద్రపరిచాడు, నీ ఆత్మను భద్రపరిచాడు, నీ పేరు జీవగ్రంథంలో రాసి ఆయన రాజ్య వారసునిగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చివరిగా, ఇదిగో దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను అని నోరారా చెప్పండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అవునా? పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అవునయ్యా, ఈ శేష జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. ఎన్నోసార్లు నీ పిలువడు నిర్లక్ష్యం చేశానయ్యా, ఎన్నోసార్లు నీవు పిలిచావని ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళానయ్యా. ఈ రాత్రి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, నీ పాదాల చెత్త చేరి నీ చిత్తాన్ని ఎరగడానికి సహాయం చేయ్యా, నీ పిలుపుకు లోబడడానికి సహాయం చేయ. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు దేవుడితో చెప్పండి. కొన్ని క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించి స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయ నిమ్మో. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపో ప్రియసుతో నిగ పని చేయనిమ్మో.
ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయని. అందరూ ప్రార్థనగా పడతామండి. ప్రభుకు నిజంగా అప్పచెప్పుకోండి. సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. అందరూ ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. అవునయ్యా, నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. నిన్నే వెంబడిస్తానయ్యా. నీ అడుగు జాడలను అనుసరిస్తానయ్యా. నీ సాక్షిగా జీవిస్తానయ్యా. నీకు నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను వాడుకో అయ్యా. నన్ను దీవించయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. నన్ను పరిశుద్ధపరిచయ్యా. నన్ను బలపరిచయ్యా. నన్ను స్థిరపరిచయ్యా. నాకు తోడుండేసయ్యా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగించుకుంటున్నాం. పరిశుద్ధుడా, ఒక్కసారి ఆవరణలో చూడయ్యా. చేతులెత్తిన నీ బిడ్డల్లో చూడయ్యా. నా చేయి పట్టుకొని నడిపించమని, నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. నేను పడి ఉన్న నాశనకరమైన గుట్టలో నుండి నన్ను పైకి లేపయ్యా అని ఎవరెవరు ఏ ఏ బాధతో ఏ ఏ స్థితిగతులలో నీ సహాయం కొరకు చేయెత్తారో వారి చేతిని నీ బలిష్టమైన హస్తముతో పట్టుకొని లేవనెత్తు నాయన, నిలబెట్టు నాయన, నడిపించు ప్రభా. వాడుకో యేసయ్యా. అపవాదికి మా మీద ఇక మీదట ఏ మాత్రం అధికారం లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకమును తెప్పివేయుచున్నాము తండ్రి. రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, మనస్పర్ధలతో, అసమాధానముతో, పాపపు ఆకర్షణలతో పట్టబడిన ప్రతి ఒక్కరికి ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల, విడుదల, విడుదల. నా దేవుడు నన్ను విడిపించాడు. నా దేవుడు నన్ను దర్శించాడు. నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడని పరిశుద్ధాత్మ తాకుదలను పొంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయ్యా. ఈ ఆవరణలో ఎవరెవరు అడుగు పెట్టారో వారు కాలెత్తి బయట పెట్టినప్పుడు వారి మార్గాలు కొత్తవిగా ఉండటానికి, వారి జీవితాలు నూతనపరచబడటానికి, వారి ఎదురుగుండా ఉన్న ఆటంకాలు తలకబడి ఇనుప గడియలను పగలగొట్టుతారన్నావు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తారన్నావు. ఎరికో గోడలను పడగొట్టగలిగిన వాడివి. అడ్డులు, ఆటంకాలు తొలగించి ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోవడానికి, అన్ని విషయాల వర్ధిల్లి దూసుకుపోవడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జయశీలుగా జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే పాపముడి గురించి, నీతిని గురించి, తీర్పుడి గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించము నాయన. నీ చేతుల్లో పెట్టుకున్న మా జీవితాలను సర్వసత్యములోనికి నడిపించినట్లు నీ ఆత్మతో మమ్మను అభిషేకించము తండ్రి.
యేసు నామములో ఉన్న శక్తిని, ఆయన ద్వారా కలిగే దీవెనను ప్రతి వ్యక్తి ఈ రాత్రి అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి మమ్మను ముద్రించుము నాయన, మమ్మను అభిషేకించుము తండ్రి. మరి ముఖ్యంగా నీవు వేరుకున్న, కోరుకున్న, ఆకర్షించుకున్న, నీవు పిలుచుకుని నీ ప్రియులందరినీ బట్టి వందనాలయ్యా. ఇక్కడ ఉన్న వారందరూ నీవు ప్రేమలో ఉన్నవారే, నీవు ప్రేమించిన వారే. ఎవ్వరూ ఊరకనే పోకుండా నీవు అభిషేకించి పంపించయ్యా, నీవు దీవించి పంపించయ్యా. నీ సన్నిధిలో గడిపిన ప్రతి క్షణము ఎంతో దివ్యమైనదని, అది మాకెంతో మేలుకరమైనదని, అది మా జీవితాలలో సువాసనలు వెదజల్లుతుందని మేము ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్పుటకు సహాయం ఇచ్చాయేమో. నిశ్చితమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి సభలను, ఇంకా అనేకమైన వర్షిప్ కాన్ఫరెన్స్ని, యూత్ మీటింగ్స్ని, పాస్టర్స్ మీటింగ్స్ని అనేక చోట్ల జరిపించాలని ప్రార్థిస్తుండగా మార్గాలు తెరవము. వెళ్ళుచున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధినిచ్చి నడిపించమని, లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా మేమే దీవెన ఇక్కడ పొందామో అట్టి దీవెనలు పొందుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.